హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మహా అలాగే చక్రి ఇల్లు వదిలి బయటికి రావటం, ఇక ఇదంతా కూడా భూషణ్కి తెలిసిపోవటం, భూషణ్ వచ్చి గొడవ చేయటం జరుగుతూ ఉంటుంది. తండ్రి చాలా బాధపడుతూ, నా కూతురు ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను, నా కూతుర్ని ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక భూషణ్ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. మీ కూతురికి నేనంటే ఇష్టం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, అసలు మీ కూతురు ఆ డ్రైవర్ గారితో వెళ్ళిపోయింది, ఆ డ్రైవర్ గారితో మీ అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం అని చెప్పి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే, ఇక మహాకి వదినైనా ఆది భార్య ఒక్కసారిగా, చూడు భూషణ్, నోరు అదుపులో పెట్టుకో, నోట్లో నుంచి బ్యాడ్గా మాట్లాడితే అస్సలు ఊరుకోను, అసలు ఇలా మహా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం నీ మూలంగానే నువ్వే తనకి ఫోన్ చేసి ఇక బెడ్రూమ్లోకి వచ్చి పెత్తనం చలాయించావు, అందుకే మహా మనసు విరుచుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక బాగా రిప్లై అయితే ఇస్తుంది. ఇక అల్లుడు గారు, మీరు టెన్షన్ పడకండి, మహా ఎక్కడ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత నాది, అది మన వాళ్ళకి చెప్పు, మనుషులు మొత్తానికి పెట్టించు, సిటీ దాటక ముందే మహాని తీసుకురావాలి అని చెప్పి ఇక అంటూ, అవును ఇంతకీ ఇల్లు వదిలి వెళ్ళింది అని చెప్పి మనం టెన్షన్ పడుతున్నాం. సీసీటీవీ ఫుటేజ్లో ఇక సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఆల్రెడీ ఇక కనబడకుండా చేస్తుంది మహా. ఇక వెంటనే మీరిద్దరూ వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? నా పెళ్ళి ఆగిపోయిందంటే నాకెంత గౌరవం అగౌరవం. ఎవరైనా ఇల్లు వదిలి వెళ్ళిపోయి పెళ్ళి రేపనగా ఈరోజు వెళ్ళిపోయిందంటే వీడి వల్ల ఎంత టార్చరో అని చెప్పి నా మీద బ్యాడ్ నేమ్ వేసి వెళ్ళింది మీ అమ్మాయి, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక మహా వాళ్ళ నాన్నగారితో అలాగే అన్నయ్య కారులో తనతో పాటు భూషణ్ కూడా ఎక్కుతాడు. ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉండగా ఇక తన సైకోతత్వాన్ని బయట పెట్టుకుంటూ ఉంటాడు. నోటికి వచ్చినట్టుగా మీ కూతురు నేనంటే లెక్కలేనితనం, అసలు మీ కూతురికి ఆ డ్రైవర్ గారితో ముందుగానే పరిచయం ఉన్నట్టుంది, అందుకని ఆ రోజు నా కారు ఆ చక్రి కారు డాష్ ఇవ్వగానే మీ కూతురు వెంటనే వాడికి సపోర్ట్ చేసింది, అంతేకాదు చూడు అది ఆ రోజు మనం బట్టల షాప్లో ఉన్నప్పుడు కూడా జ్యూస్లు గీసులు అని చెప్పి మహాకి దగ్గరగా ఉన్నాడు, అలాంటిది ఇక వాడితో మీ అమ్మాయి లవ్లో పడి ఉంటుంది, అందుకే లేచిపోయింది అనగానే, భూషణ్ నోటికి వచ్చినట్టుగా మాట్లాడద్దు, అసలు నోట్లో నుంచి ఎంత మాట పడితే అంత మాట నోరు జారద్దు, నా కూతురు అలాంటిది కాదు, అసలు నీ టార్చర్ తట్టుకోలేకే నా కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, అంతేకాదు నా కూతురికి 200 కాల్స్ చేశావంటే నువ్వు ఎలాంటి వాడివో నా కూతురు గ్రహించిపోయింది, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అనగానే దెబ్బకు నోరు మూస్తాడు. ఇక అక్కడితో ఆగకుండా ఏదో ఒకటి చికాగ్గా మాట్లాడుతూనే ఉంటాడు. ఒకవైపు ఆది అందరికీ కాల్స్ చేసి వాళ్ళ చుట్టం వాళ్ళు వాళ్ళ షాపులు అన్నీ వాళ్ళందరికీ కూడా పగడబందీగా చెప్తాడు. కారు సిటీ దాటి వెళ్ళే లోపల ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఖచ్చితంగా మహా అలాగే కనపడుతుంది డాడీ అని చెప్పి ఇక మొత్తం మీద చెక్ చేస్తూ ఉంటే కారులో ఇక చక్రితో వస్తూ ఉండటం గమనిస్తుంది. ఇక ఫోన్లో అయితే చూసి ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న భూషణ్ అయితే, అబ్బబ్బబ్బా ఇదేం పెంపకం, చాలా గొప్ప పెంపకం, నేనే జీలకర్ర బెల్లం పెట్టేసుకొని నా నెత్తి మీద నేనే దండలు వేసేసుకొని పెళ్లి చేసుకోవాలా? రేపు పెళ్ళనిగా ఈరోజు వెళ్ళిపోతే ఆ పెంపకాన్ని ఏమంటారో, రేపు పొద్దున్న మా అమ్మ అప్పుడే వద్దంటూనే ఉంది, నేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నన్ను నోటుకొచ్చినట్టు తిట్టింది, ఇదేనా మీ సంస్కారం? ఆ డ్రైవర్ గారితో లేచిపోయింది అనగానే, అల్లుడు గారు ఒక్క నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను, నా కూతురు నిజంగానే నువ్వన్నట్టు లేచి వెళ్ళిపోయింది అనుకుంటే నా కూతుర్ని చంపేస్తాను అని చెప్పి ఇక కోపంతో ఫోన్ చేస్తాడు రౌడీలకి. చూడండి, నా కూతురు అటువైపు హైవే మీద నుంచి కారులో వెళ్తుంది, ఆ కారు వెనకాల మీరు వెళ్ళి వాడిని చంపబడేసి నా కూతుర్ని తీసుకురండి అని చెప్పి, నా కూతురు గురించి తప్పుగా ఎవడు మాట్లాడినా నాలుక చీరేస్తాను అని చెప్పి ఇండైరెక్ట్గా మాట్లాడేసరికి దెబ్బకు నోరు మూసుకుంటాడు. ఇక అప్పుడే భూషణ్ అయితే, వామ్మో అసలే వీళ్ళకి రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువగా ఉన్నట్టుంది, అనవసరంగా వీళ్ళతో జర్నీ చేసి లేనిపోని గొడవ నా నెత్తి మీద చేసుకుంటానో ఏమో, కాబట్టి మెల్లగా జంప్ అయిపోవడం బెటరు, వేరే కారులో నా ఫ్రెండ్ కారులో షిఫ్ట్ అయిపోతాను, వాడి ఇల్లు ఎక్కడ ఉన్నట్టుందని వెంటనే కూడా ఆది ఆపిక్కడ అని చెప్పి అనగానే,
ఏమైంది బావా అనగానే, బావా కాదు భూషణ్ అను, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నన్నేమో బావా బావా అని చెప్పి బాగానే ఆశ పెట్టారు. ఇక నేను ఇక్కడ దిగిపోయి ఇంటికి వెళ్ళాలి, నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది అని చెప్పి అనగానే, చూడండి నా కూతురు ఏ తప్పు చేయలేదు. నా కూతురు ఇండ్లు వదిలి వెళ్ళిపోయింది అంటే అది బెదిరి వెళ్ళిపోయింది. అలా కాదు ఇలా అంటే నా మాట వింటుంది. రేపు నీకు నా కూతురికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి ఇక మాట ఇవ్వడంతో భూషణ్ మెల్లగా దిగిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఒరేయ్, ఈరోజు నీ హెల్ప్ కావాలి. నేను ఆల్రెడీ సిటీ అవుట్స్కట్స్ వరకు వచ్చాను. ఖచ్చితంగా నువ్వు కార్ తీసుకొని బయటికి రా అని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్తో పాటు కారులో ఇక తనంతలకు తానే సింగిల్గా వెళ్తూ ఉంటాడు. వీళ్ళొక రూట్లో వెళ్తూ ఉంటే భూషణ్ ఒక రూట్లో వెళ్తాడు. కరెక్ట్గా చక్రి వాళ్ళు వెళ్ళే రూట్ వైపే. ఇక చక్రి మహా ఇద్దరు కూడా ఇక ఈ మధ్యలో మీరు చేసిన విధానం ఏంటండి, ఇక్కడ చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారా అని భయం వేస్తుంది. ఇప్పుడు ఆ రౌడీలు చూడండి అనగానే, వామ్మో వాళ్ళు మన కారులోకి వస్తారేమో, ఫాస్ట్గా డ్రైవింగ్ చేయండి అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇక చక్రి అయితే ఆ నలుగురు రౌడీల బారి నుంచి ఇక వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తాడు. ఇక ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడంటే దెబ్బకు దూసుకొని వెళ్ళిపోయి ఇక ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక పెద్ద అడవిలోకి కారు వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రౌడీలు అయితే, ఏమయ్యాడ్రా, అది అసలే పులులు సింహాలు తిరిగేది, మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోదాం బెటరు, మనం గనక అటువైపు వెళ్తే మనల్ని తినేస్తాయిరా అని చెప్పి రౌడీలు అయితే వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఆ మహా అయితే భయమేస్తూ, డ్రైవర్ ఏంటిది, నేను హైదరాబాద్ వెళ్ళాలి అనగానే, నేను హైదరాబాదే వెళ్ళాలి, కానీ ఇక్కడ ఈరోజు మనం ఉండాల్సిందే, లేదంటే అటు రౌడీల బారిల నుంచి మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. నేనేమీ సినిమాలో హీరోని కాదు వాళ్ళని ఫైటింగ్ చేసి మిమ్మల్ని కాపాడడానికి. ఇప్పుడు ఇది మనకి సేఫ్టీ ప్లేసు, ఇక్కడికి ఎవడూ రాడు, వాళ్ళు కూడా పులులు ఉన్నాయని వెళ్ళిపోయారు అనగానే, ఏంటి ఇక్కడ లైన్స్ ఉంటాయా, ఇక్కడ టైగర్స్ ఉంటాయి అనగానే, అవును ఖచ్చితంగా ఉంటాయి, కానీ మా ఇంట్లో మా అన్నయ్య ఎప్పుడు కూడా చెప్తూ ఉండేవాడు, ఎప్పుడైనా మంట వెలిగే చోట జంతువులు ఉండవని అని చెప్పి ఇక అక్కడ ఫైర్ అయితే వేస్తాడు. ఇక ఇద్దరు కూడా చలిమంటల్లో ఇక అక్కడే ఉన్న మహా అయితే కొంచెం సేపటికి నీరసం అయిపోయి నిద్ర వచ్చేలా అయిపోయి మెల్లగా ఇక చక్రి షోల్డర్ మీదకి తల వాల్చేస్తుంది. చక్రి అప్పుడు వరకు మహా దూరంగా ఉండి అప్పుడు తన భుజం మీద తలవాల్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చక్రి అయితే. ఆ దేవుడు ఈ అమ్మాయిని నాకెందుకు చూపించాడు, అలాగే ఆ పిలకవాడితో ఈ అమ్మాయి పెళ్ళెందుకు నిశ్చయం చేశాడు, ఈ అమ్మాయి నా సహాయమే ఎందుకు కోరింది, నేను కూడా ఎంతకు తెగించి అంత ఉన్న వాళ్ళని ఇక లెక్క చేయకుండా ఈ అమ్మాయిని తెచ్చాను, ఇదంతా నీ నిర్ణయమే కదా భగవంతుడా, ఈ నిర్ణయం నీదే నాకు తెలుసు, ఈ అమ్మాయి నా భార్య అయితే నాకు ఇంక జీవితంలో ఏమీ వద్దు, అలాగే తనని నేను పెళ్లి చేసుకొని తను అనుకున్న కలని నెరవేరుస్తాను అని చెప్పి ఇక అగ్నిని చూస్తూ సంతోషపడుతూ నిద్రపోతాడు మెల్లగా. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు తలలు వాల్చుకొని నిద్రపోతూ ఉంటారు. ఇక భూషణ్ అలాగే భూషణ్ ఫ్రెండు కారులో వస్తూ రాత్రిపూట ఇక మనం జర్నీ చేయడం కుదరదని చెప్పి మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారు. మరొక వైపు ఇక మహా వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ అన్నయ్య మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. ఇక మొత్తం మీద కరెక్ట్గా హైవే, ఇక అటు చూస్తే హైదరాబాద్ హైవేకి దాటిపోతాం, సిటీకి వచ్చేస్తాం అనగా ఇక మెలకువ వస్తుంది. ఏమండి మహా అనగానే లేచి, ఏంటి మనం ఇక్కడే ఉన్నామా, మా నాన్న వాళ్ళు మన గురించి వెతుకుతూ ఉండుంటారు కదా అనగానే, అవునండి పదండి, ఇక మనం గంటలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి సిటీ దాటి వెళ్ళిపోతే ఇక మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మీరు అనుకున్నట్టుగా మీరు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను అనగానే, అవునవును పదండి అని చెప్పి ఇద్దరు కూడా ఫాస్ట్గా బయలుదేరుతారు. ఇక ఇంతలోనే భూషణ్ ఫ్రెండ్ కూడా ఇక కరెక్ట్గా బయలుదేరేసరికి మహా వాళ్ళ కారు ఎదురుగా భూషణ్ పెడతాడు. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు, రేపు పెళ్ళి అనగా నువ్వు వెళ్ళిపోతున్నావా, జయలక్ష్మి అనగానే ఒక్క నిమిషం కోపం ఉక్రోషంతో ఉంటుంది. మాట్లాడవేంటి, డ్రైవర్తో వెళ్ళిపోతున్నావు, లేచిపోతున్నావు అనగానే, ఏయ్ పిలక ఎక్కువ మాట్లాడంటే పిలక కట్ చేస్తాను, నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, నీతో అస్సలు ఇష్టం లేదు, అందుకే ఇల్లు వదిలి వచ్చాను అనగానే, ఇదిగో నాకు నువ్వంటే ఏం పెద్ద ఇష్టం లేదు, కానీ నా మీద నిందలు వేసి వెళ్ళిపోతే నాకు చిరాకైదా, నువ్వు నా ఈగోని టచ్ చేసావు, అందుకే నువ్వు మర్యాదగా వచ్చి నా కారు ఎక్కు,
పెళ్లి చేసుకోవాల్సిందే అనగానే నేను అస్సలు ఎక్కను, నీతో నాకు పెళ్ళి ఇష్టం లేదు, నీతో నేను రాను అనగానే ఏంటే ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి ఇక మహాని గట్టిగా పట్టుకునేసరికి ఇక చక్రి వచ్చి చూడండి మర్యాదగా మహాని వదలండి, మహాలక్ష్మిని వదలండి అంటే నువ్వెవడరా ఆఫ్టర్ డ్రైవర్ గాడివి, దాని బాయ్ ఫ్రెండ్వా ఏంటి, నిన్ను దీన్ని ఇద్దరిని కలిసి ఎక్కడే కొట్టి పడేస్తాననగానే నీకు అంత ధైర్యం ఉందా, నువ్వు నన్ను కొట్టేంత మొనగాడివా అని చెప్పి ఇక చక్రి అయితే పిలకగాడిని చెడామెడా వాయించి రెండు చేతులు పట్టుకొని ఇరిచేస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఇక మహా అయితే చక్రిని చూసి ఆశ్చర్యపోతుంది. చక్రి అలాగా వాడిని కొడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తుంది. చూసావా డ్రైవర్ అని పిలిచే మహా అయితే చక్రి సూపర్, వీడొక గజని, వీడికి నోట్లో నుంచి ఎప్పుడు కూడా నా పేరు రాదు, ఎంతసేపు గజలక్ష్మి మహాలక్ష్మి అది ఇదని చెప్తాడు కానీ నా పేరు మాత్రం ఒక్కరోజు కూడా పలకడు, వీడికి నేను కావాలా, కొట్టు, విపరీతంగా కొట్టు అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక కరెక్ట్గా వాడిని కొట్టేసి కింద పడేసి రా మహాలక్ష్మి అని చెప్పి ఇక కారులో కూర్చోపెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలోనే ఆది వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చేసరికి ఇక పెళ్ళి కొడుకు భూషణ్ అయితే పిచ్చ దెబ్బలతో ఇక పడిపోయి ఉంటాడు. మీ అమ్మాయి నా జీవితాన్ని పాడు చేసింది, వాడితో పాటు వెళ్ళిపోయింది, ఎవడైనా డ్రైవర్ అయితే వదిలేసి వెళ్ళిపోతాడు, వాడు ఎంతకు తెగించాడు అంటే నీ కూతురు వాడితోనే వెళ్తుంది అంటే ఖచ్చితంగా నీ కూతురు లవ్లో పడింది, నీ కూతురు మహాపతివ్రత అన్నట్టు మాట్లాడావు, ఎవడైనా ఒక అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేస్తాడా, వాడు దాని లవరే అని చెప్పనగానే ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్న చాలా కోపంతో భూషణ్ చంపలు పగలకొట్టి నా కూతురు గురించి చెడ్డగా మాట్లాడావంటే ఊరుకునేది లేదు, పెళ్ళి నీతో చెయ్యను, అసలు నీ వల్లేరా ఇదంతా, నా కూతురు గురించి నాకు తెలుసు, నా కూతురు తప్పు చేయదు అని చెప్పి నీ మాటలు నిజమైతే దాన్ని చంపేస్తాను, ఒకవేళ అబద్ధం అని తెలిస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంకా బయలుదేరుతాడు మహా తండ్రి అయితే. ఓకే ఫ్రెండ్స్, అసలు ఇక మహా వాళ్ళు ఇటు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఇక కలుస్తారా లేదంటే అక్కడి నుంచి ఇక వాళ్ళు పారిపోతారా, రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చండి. టేక్ కేర్, బాయ్.